సిఐటి క్యాబ్ యూనియన్ జనరల్ సెక్రటరీ. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఓలా, ఊబర్, ర్యాపిడోలో అనేక సంస్థలతో ఎదుర్కొంటున్న డ్రైవర్ సోదరులు అందరూ ఈ సంస్థలపైన కలెక్టర్ గారికి అనేక సార్లు స్పందనలు, నెలలో 2 సార్లు స్పందనలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి సమక్షంలో, డీటీసీ గారి సమక్షంలో అనేక జాయింట్ మీటింగ్లు అయ్యాయి. ఓలా, ఊబర్ వాళ్ళు ఆ మీటింగ్లకు హాజరవడం, నామాత్రంగా ఏవో పరిష్కారం చేస్తానన్నాం, సమస్యలు ఏవో కూడా పరిష్కారం కాకపోవడం, ఇక్కడ పరిష్కారం కాలేదు సరికదా అని చెప్పి అమరావతి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ఐటీ మినిస్టర్ గారికి కూడా మా సంస్థల పైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినా సరే గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకోలేదు సరికదా. ఈ మధ్య కాలంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లకు అనుగుణంగా రేట్లు పెరగలేదు సరే కదా, ఉన్న రేట్లు తగ్గించారు ఓలా, ఊబర్, ర్యాపిడ్. ఈ రేట్లు తగ్గడం వల్ల ప్రతి ఒక్క క్యాబ్ డ్రైవర్ కనీసం ఈఎంఐలు కూడా కట్టుకోలేక, రోజు చేసే ఆదాయంలో ఇంటికి కూడా 500 తీసుకెళ్ళలేక క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా రీఛార్జ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఒకప్పుడు మోటార్ వెహికల్, ఎంఈ యాక్ట్ మోటార్ వెహికల్ చట్టం ప్రకారంగా ఆన్లైన్లో తిరిగే క్యాబ్స్ అన్నీ కూడా ఇన్క్లూడ్ ఆల్ ట్యాక్సెస్తో కమిషన్ బేస్లో నడవాలి. కమిషన్ బేస్ అంటే కస్టమర్ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు వస్తే 20 రూపాయలు అనేది యాజమాన్యం కమిషన్ తీసుకోవాలి, 80 రూపాయలు అనేది డ్రైవర్కి రావాలి. అది గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో, ఎంఈ యాక్ట్ మోటార్ వెహికల్ చట్టంలో ఉంది జీవో. ఆ జీవోకు విరుద్ధంగా ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు రీఛార్జ్ విధానాన్ని, ఈరోజు మన ఫోన్కి ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటున్నామో, ముందుగా మనం రీఛార్జ్ చేస్తే మనకి ఎలాగ ఇన్కమింగ్ వస్తుంది, అదే